ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 జూలై మాస ఫలితాలలో అంతర్భాగంగా ద్వాదశ రాశుల గోచార వివరాలు తెలుసుకుందాము. ముందుగా తీసుకున్నట్లయితే శని భగవంతుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. రాహు వచ్చేసి కుంభరాశి, చంద్రుడు వచ్చేసి ధనురాశి, కేతు వచ్చేసి సింహరాశి, బుధ శుక్ర గురువు కర్కాటక రాశి, రవి వచ్చేసి మిథున రాశి, కుజుడు వచ్చేసి వృషభ రాశి. మనకు 4వ తేదీ సింహంలోకి శుక్రుడు వెళ్ళిపోతాడు జూలై. అలాగే 7వ తేదీ మిథునంలోకి వక్రించిన బుధుడు వెళ్ళిపోతాడు. కర్కాటకం నుంచి వక్రించి మళ్ళా మిథునం ప్రవేశం చేస్తాడు. 29వ తేదీ మళ్ళా కర్కాటకంలోకి బుధుడు వక్రత్యాగం చేసుకొని వస్తాడు. 17వ తేదీ సూర్యనారాయణుడు ఈ యొక్క మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది గోచారం. నెక్స్ట్ కన్యా రాశి, కన్యా లగ్నం తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఉత్తర నక్షత్రం 3 పాదాలు, హస్త 4, చిత్త 2 పాదాలు కలిపి కన్యా రాశి కన్యా లగ్నం కిందకి వస్తుంది. మీకు 4, 7 అధిపతి అయినటువంటి ఈ యొక్క బృహస్పతి వచ్చేసి కన్యా రాశి వారికి లాభంలో ఉన్నారు. చాలా మంచిగా ఉంటుంది. అనుకున్న పనులు నిరాటకంగా జరిగిపోతాయి. మీ యొక్క జీవిత భాగస్వామి ఆ యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా వరకు మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం మీకు కూడా చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, అలాగే కొంచెం నీరు లాంటి సమస్యలు, నీరు పట్టడం అంటాము, స్కిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే మీకు శని భగవంతుడు వచ్చేసి 3వ ఇంటి దృష్టితోటి ఈ యొక్క వృషభ రాశిని చూస్తాడు. వృషభ రాశిని చూసినప్పుడు ఇక్కడ కుజుడు ఉన్నాడు మీకు 3వ ఇంట్లో. మీ యొక్క కన్యారాశి వారికి మీకు ఈ యొక్క 9వ స్థానంలో ఉన్నారు కుజుడు. దీని మూలంగా తండ్రికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కన్యారాశి కన్యా లగ్నం వారికి. వ్యయంలో కేతువు మోక్ష చింతన పెంచుతాడు. దైవ బలం కోసం పూజలు పునస్కారాల్లో పాల్గొంటారు. అలాగే విహారయాత్రలకు కూడా వెళ్తారు. జలానికి సంబంధించినటువంటి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు శని భగవంతుడు జీవిత భాగస్వామి విషయంలో కొంచెం లేట్ అవుతుంది సంబంధాలు కావడం. కాకపోతే ఉన్న లాభం అంతా ఎక్కడ వచ్చేసిందంటే మీకు కన్యారాశి వారికి 2వ ఇంటి అధిపతి మీకు లాభంలోకి వచ్చేసారు. 4వ తేదీన సింహంలోకి ఎంటర్ అవుతాడు వ్యయస్థానంలోకి శుక్రుడు. అప్పుడు మీకు ఇంకా మంచి జరిగే అవకాశం ఉంది కన్యారాశి కన్యా లగ్నం వారికి. కేతుతో కలిసినప్పటికీ కొంచెం జీవిత భాగస్వామి కోసం సెర్చింగ్ చేసేవారికి మంచి సంబంధం వచ్చి కుదురుకొని వివాహం అయ్యే అవకాశం ఉంది. ఆ వచ్చే జీవిత భాగస్వామి కూడా దైవభక్తి వారి ఉంటారు. స్త్రీ అయినా పురుషుడైనా. పిల్లలకు మీరు ఏమేమి చేయాలనుకుంటారో అవన్నీ చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంచెం వెనుకంజపడే అవకాశం కనిపిస్తుంది. కారణం ఏంటంటే మనకి ఇక్కడ బుధుడు అనేది 2వ తేదీ 29వ తేదీ కర్కాటకంలోకి వస్తాడు. అంతవరకు రవితోటి మిథునంలోనే ఉంటాడు. అంటే మీకు దశమ కేంద్రంలో ఉంటాడు, తన క్షేత్రంలో తాను ఉంటాడు. బుధాదిత్య యోగం బాగానే ఉంటుంది. కాకపోతే సప్తమంలో ఉన్న శని మీ రాశిని చూస్తున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. ఈయన మీకు పంచమ 6వ షష్టాధిపతి. ఉన్న అప్పులు ఇలాంటివి ఏమైనా ఉంటే క్లియర్ అయ్యే అవకాశం ఉంది. కొంత ఆత్మధైర్యాన్ని పెంచుతాడు. పిల్లలు మీకు సపోర్టుగా ఉండే అవకాశం కూడా ఉంది. తద్మూలంగా మీరు ఎంతో ఆనందాన్ని పొందుతారు. నెక్స్ట్ వచ్చేసి వ్యాపార రంగంలో ఉన్నవారికి బొడిదుడుకులు సహజమే అన్నట్టుగా అదొక ధోరణిలో మీరు వెళ్ళిపోతారు. కొంచెం డిప్రెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాని నుంచి బయటపడాలంటే దత్తాత్రేయ స్వామి ప్రదక్షిణాలు చేసుకోవడం, దత్తాత్రేయ స్వామిని దర్శించడము, ఇలాంటివి చేయడం మూలంగా పూజ చేసుకోవడం, ఇవన్నీ చేయడం మూలంగా మీకు కొంచెం అటువంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది. మీకు చతుర్థంలో లాభాధిపతి చంద్రుడు ఉన్నాడు. జలవనరుల ద్వారా కొంచెం వానలు, పిడుగులు పడే వానలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఈయన జలవనరులకు సంబంధించినటువంటి వాడు. కర్కాటక రాశి ఈయన స్వరాశి, అంటే నీటికి సంబంధించినటువంటి వాడు. మన శరీరంలో కూడా బ్లడ్కి సంబంధించి వాటర్కి సంబంధించి ఫ్లోటింగ్ నడిపేవాడు
చంద్రుడు. అలాగే మనసుకు సంబంధించిన వాడు చంద్రుడు. మానసిక సమస్యలు ఎస్పెషల్లీ రాశి ఫలాలలో గోచారం, గ్రహచారం. గ్రహచారం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసేది. గోచారం అంటే ఇప్పుడు చెప్పే రాశి ఫలితాలు. వీటిల్లో కూడాను మనకు ఇంటికంటే గ్రహ ఫలితాలు ఎక్కువ ఉంటాయి, బాగా మంచి బెనిఫిట్ ఇస్తాయి. అందుకనే ఇవి 30% పనిచేస్తాయి. కాబట్టి వీటిని చూసి మీకు క్యాచ్ అయిన పాయింట్స్ని చూసుకొని మీరు ఫర్దర్ గైడ్లైన్స్ తీసుకున్నట్లయితే మీకు ఇంకా మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఇంకా 6వ ఇంట్లో రాహు ఉన్నాడు. దూర ప్రాంత ప్రయాణాలు ఏర్పడుతూ ఉంటాయి. మధ్య మధ్యలో వెళ్ళేసి వస్తూ ఉంటారు. శత్రు రుణ రోగ ఎక్కువ రాపిడి ఎక్కువగా ఉంటుంది, భారం ఎక్కువగా ఉంటుంది. తద్మూలకంగా మీరు దుర్గామాత పూజలు చేసుకున్నట్లయితే, ఆమె క్షేత్రాలను దర్శించినట్లయితే, శక్తిపీఠాలు మీకు ఇంకా మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది. మీకు భాగ్యంలో కుజుడు ఉన్నాడు. ఇక్కడ కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే తృతీయాధిపతి అష్టమాధిపతి భాగ్యంలో ఉండడం అంటే వచ్చే ఆదాయం కష్టాలకు, అప్పులకి, వీటికి కట్టడానికి సరిపోతుంది. మిగులు అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి కొంచెం ఆ విధంగా కొంచెం మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్లానెట్ ఏదైనా ఉందా అంటే, ఒక రకంగా చెప్పాలంటే మీకు ఈ యొక్క కేతువు 2వ వ్యయంలో ఉండడం మోక్షం కోసం అన్వేషిస్తారు. మోక్షం గురించి ఎప్పుడు అన్వేషిస్తారు అంటే శ్రేయసౌఖ్యానికి దూరంగా ఉంటారు. అన్నీ ఒక రకమైనటువంటి వైరాగ్య భావంతో ఉంటారు. కాబట్టి ఆ వైరాగ్య భావాన్ని తొలగించుకోవాలంటే మనం ఈ యొక్క కేతువుకు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాహుకేతు పూజ చేసుకున్నట్లయితే ఒకసారి కాళహస్తి వెళ్ళి అక్కడ మీరు జపం చేయించుకున్న, రాహుకేతు పూజ చేయించుకొని అక్కడ నిద్ర చేసి వచ్చారంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ తీరే అవకాశం ఉంది.